నమస్తే, నేను మీ రెడిట్ రాణి. ఈరోజు కథ కాదు, ఇది ఒక్క నరకం. ఇమాజిన్ చేసుకోండి, అది ఒక మిడ్నైట్ 2 AM. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. నా పెళ్ళి ఇంకా కొన్ని రోజులే ఉంది. దాహం వేసి కిచెన్కి వెళ్ళడానికి రూమ్ నుంచి బయటికి వచ్చాను. అప్పుడే నా సిస్టర్ రూమ్ నుంచి చిన్న సౌండ్స్ వచ్చాయి. డోర్ కొంచెం ఓపెనే ఉంది. సో లోపలికి తొంగి చూశాను. నా గుండె ఆగిపోయేలా చేసింది. నా ఫియాన్సీ, 5 years నుంచి రిలేషన్లో ఉన్నాం. తనను నా ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేశాను. తను నా సొంత సిస్టర్తో చాలా క్లోజ్గా ఉన్నాడు. నా కళ్ళు నల్లగా అయిపోయింది కన్నీళ్ళతో. నా చేతిలో ఉన్న గ్లాస్ కింద పడి ముక్కలైంది. ఆ గ్లాస్ ముక్కల సౌండ్కి వాళ్ళు షాక్ అయి నన్ను చూశారు. బట్ వాళ్ళని నేను చూసిన పెయిన్ కంటే నా సిస్టర్ నాకు ఇచ్చిన ఒక లుక్, స్మైల్, అక్కడ గిల్ట్ లేదు. కేవలం నేను గెలిచాననే ఆరోగెన్స్ మాత్రమే ఉంది నా చెల్లి కళ్ళలో. నా సొంత చెల్లలో నన్ను ఇంతగా మోసం చేస్తుంది అనుకోలేదు. నేను గట్టిగా అరిస్తే నా పేరెంట్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను ఏడుస్తూ షేకింగ్ హ్యాండ్స్తో వాళ్లకు నా సిస్టర్ని, నా ఫియాన్సీని రూమ్లో చూపించాను. కానీ నా మదర్ వచ్చి వెంటనే డోర్ క్లోజ్ చేసింది. ఎవరికైనా తెలిస్తే మనకు పరువు ఉంటుందా అని నన్ను తిట్టింది. నా సిస్టర్ ఏడుపు మొదలుపెట్టింది, డ్రామా ఏడుపు. నేనేం చేయలేదు. అతని నా వెంట పడ్డాడు. నన్ను లవ్ చేస్తున్నా అని చెప్తున్నాడు. నాకు కూడా తను అంటే ఇష్టం. సో కాదని చెప్పలేకపోయాను. పెళ్ళయ్యాక చెప్దామనుకున్నాం, కానీ ఈ టైంలో తెలిసిపోయింది. నా బాయ్ ఫ్రెండ్ సైలెంట్గా తలదించుకున్నాడు. నా ఫాదర్ వైపు చూస్తూ ఉన్నాను. నా ఫాదర్ నా కళ్ళలోకి చూడలేదు. హీ నోస్ ఇట్ వాజ్ రాంగ్, బట్ హీ సెడ్, నీ సిస్టర్కి పెళ్ళి కానీ అమ్మాయి, ఇప్పుడు ఇది బయటకు వస్తే తన లైఫ్ తగలడిపోతుంది. నువ్వు అడ్జస్ట్ అవ్వు, పెద్దదానివి కదా. మనం ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్నాం. కొన్ని రోజుల తర్వాత నీ సిస్టర్కి తనకి పెళ్ళి ఫిక్స్ చేద్దాం. అప్పుడు ఎవరికి ఏమి ఇష్యూ ఉండదు అని మెల్లగా అన్నారు. నా సిస్టర్ ఫ్యూచర్ గుర్తొచ్చింది. నా పెయిన్ గుర్తు రాలేదు. ఐ రియలైజ్ దెన్ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఐఎమ్ జస్ట్ ఏ సాక్రిఫైస్ ఫర్ దే ఫ్యామిలీ హానర్. ఆ రోజు రాత్రి నాకు ఒకటి అర్థమైంది, నాకు అక్కడ ఎవరు లేరని. ఆ రాత్రి నేను బ్యాగ్ సర్దుకున్నాను. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మా అమ్మ ఒక మాట అనింది, ఒకసారి ఆలోచించుకో, బయటకి లోకం ఇంకా చెడుగా ఉంటుంది, నిన్ను చెడ్డగా తిడుతారు బయట వాళ్ళు. ఐ లుక్డ్ అట్ హర్ అండ్ సెడ్, ఇంట్లో ఉన్న నరకం కంటే బయట మనుషులే చాలా మంచిది అని. నేను వేరే సిటీకి వెళ్ళి చిన్న జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. థెరపీ స్టార్ట్ చేశాను. అక్కడ వచ్చిన చాలామంది పెయిన్ చూశాక నాకు ఒకటే అర్థమైంది, మోసపెట్టడం లైఫ్లో ఎండ్ కాదని, అది ఒక బ్యాడ్ చాప్టర్కి ఎండ్ అని. నాలాంటి వాళ్ళు చాలామందిని చూశాను. హస్బెండ్ వైఫ్ని మోసం చేయడం, వైఫ్ హస్బెండ్ని మోసం చేయడం, లవర్స్ ఒకరినొకరు చీట్ చేసుకోవడం, చాలామందిని, ఇంకా చాలా పెయిన్తో ఉన్నవాళ్ళు. నేను కెరియర్లో చాలా బాగా ఎదిగాను. బిజినెస్ కాన్ఫరెన్స్కి గెస్ట్ స్పీకర్గా వెళ్ళడం, ఇంట్లో నుంచి బయట వచ్చేసాక మా వాళ్ళు నాకు కాల్ చేస్తూనే ఉన్నారు. కానీ నేను ఎలా ఉన్నానని కాదు, మా సిస్టర్కి పెళ్ళి ఫిక్స్ అయిందని, నేను పెళ్ళిలో లేకపోతే వాళ్ళ పరువు పోతుందని. అందరూ కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. రిలేటివ్స్, కజన్స్, ఫ్రెండ్స్, అందరినీ బ్లాక్ చేసేసాను. నా పెయిన్ ఎవరికి అర్థం కాలేదు. కానీ నేను వాళ్ళ కోసం వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ పేరు పాడైపోతుందని స్టేటస్లో. అందరికీ నేను ఒక చెడ్డ అమ్మాయిని, ఇంట్లో వాళ్ళకి ఎదురు చెప్పి వెళ్ళిపోయాను. ఇంట్లో వాళ్ళకి అస్సలు మర్యాద ఇవ్వను అని. కానీ ఎవరికి ఇది ఎందుకు అర్థం కావట్లేదు, వాళ్ళు నన్ను ఎలా హర్ట్ చేశారని. నా సొంత పేరెంట్సే నా చీటెడ్ బాయ్ ఫ్రెండ్ని ఎలా యాక్సెప్ట్ చేశారు. నా సొంత సిస్టర్ నన్ను ఎలా మోసం చేసింది. ఇవన్నీ తట్టుకోలేకపోయాను. నా కజిన్ నాకు చెప్పింది, ఎవరికి నిజం తెలియదని ఏం జరిగిందో అని. నేను పెళ్ళి నుంచి పారిపోయానని చెప్పారు నా పేరెంట్స్. తట్టుకోలేకపోయాను నా వాళ్ళ మోసాన్ని. నేను ఎవరితో మాట్లాడలేదు. అందరి నెంబర్ బ్లాక్ చేశాను.
నా కెరియర్ మీద నేను చాలా ఫోకస్ పెట్టి ఎదగడానికి ట్రై చేశాను, ఎదిగాను కూడా. బిజినెస్ కాన్ఫరెన్స్కి గెస్ట్ స్పీకర్గా వెళ్ళడం స్టార్ట్ చేశాను. అప్పుడే నాకు అర్జున్ పరిచయం అయ్యాడు. అతను నా సైలెంట్ని స్ట్రెంగ్త్ని ప్రేమించాడు. అతను చాలా సక్సెస్, హై క్లాస్ స్టేటస్ పర్సన్. మేము మెల్లిగా ఫ్రెండ్స్ అవ్వడానికి స్టార్ట్ చేశాం. ఎప్పుడు ఒకరొకరు ఫ్యామిలీ గురించి అస్సలు మాట్లాడలేదు. తను ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేయలేదు. మెల్లిమెల్లిగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాం. కానీ నాకు ఇంకా ఆ భయం ఉంది రిలేషన్లో. నమ్మడం చాలా కష్టం ఇప్పుడు. కానీ ట్రై చేస్తున్నాను. నా జీవితాన్ని జీవించడానికి ట్రై చేస్తున్నాను. అర్జున్ చాలా పేషెన్స్గా ఉన్నాడు. తను నా పాస్ట్ గురించి తెలుసుకున్నాడు, నా ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాడు. నన్ను ఎప్పుడు జడ్జ్ చేయలేదు. హీ సెడ్ ఐ వాజ్ రైట్. హీ సెడ్ మై పెయిన్ ఈజ్ రైట్. తను పేషెన్స్గా ఉన్నాడు. నేను పెళ్ళికి రెడీ అయ్యే వరకు తను పేషెన్స్గా ఉన్నాడు. ఒకరోజు ఒక సన్సెట్ ముందు సింపుల్గా నన్ను ప్రపోజ్ చేశాడు, పెళ్ళి చేసుకుంటావా అని. ఐ వాజ్ రెడీ ఫర్ హిమ్. మేము పెళ్ళి చేసుకున్నాం. నా సైడ్ ఎవరిని పిలవలేదు. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ అంతే. ఫస్ట్ టైం నేను సేఫ్గా ఫీల్ అయ్యాను తనతో. చాలా సేఫ్గా నమ్మగలుగుతున్నాను. ఫ్యామిలీని నమ్మగలుగుతున్నాను, తనని నమ్మగలుగుతున్నాను. ఫ్యామిలీ ఎలా ఉంటుందో చూశాను వాళ్ళ అమ్మ నాన్నతో. వాళ్ళ సిస్టర్ నన్ను రియల్ సిస్టర్గా ప్రేమగా ఎలా చూసిందో చూశాను. బాగా ఏడ్చాను, ఏడుపు వచ్చింది. మరి నా సొంత పేరెంట్స్ ఎందుకు అలా ఉన్నారు? నా పెయిన్ ఎందుకు వాళ్ళకి అర్థం కాలేదు? నేను అంత చెడ్డగా ఎందుకు అయ్యాను వాళ్ళకి అని. అర్జున్తో నా ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. చాలా సంతోషంగా మేమిద్దరం కలిసి బిజినెస్ చేస్తున్నాం. హ్యాపీగా ఉన్నాం. నేను చేయాలనుకున్న అన్నీ చేస్తున్నా తనతో సేఫ్గా. తెలియకుండా 7 years అయిపోయింది. నాకు ఒక చిన్న పాప ఉంది, 2 years. ఆశ. ఇంకా నా పేరెంట్స్ని నేను కలవలేదు, కలవాలని కూడా లేదు. ఇంకా నా ప్రపంచం ఇప్పుడు అర్జున్తోనే. హ్యాపీగా ఉన్నా. ఆ పాత జ్ఞాపకాలను ఇంకా నా లైఫ్లోకి తీసుకురావాలనుకోవట్లేదు. కానీ 7 years తర్వాత నా మొబైల్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. నా ఫాదర్ మెసేజ్ చేశాడు, బేటా, ఐ డిడెంట్ రియాక్ట్ ఆన్ టైమ్, ప్లీజ్ హెల్ప్ అస్. నా సిస్టర్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ళ లైఫ్లో నరకం అయిపోయింది. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి కర్స్లా మారింది. అప్పులు, గొడవలు తల్లాడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి నా స్టేటస్ చూసి నేను హెల్ప్ చేస్తానని ఒక ఆశ. ఒక పార్టీలో నా సిస్టర్ నన్ను చూసి మళ్ళీ ఫన్ చేయడానికి ట్రై చేసింది. నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కాబట్టి ఫర్గెట్ ఎవ్రీథింగ్ అని. ఐ జస్ట్ లుక్డ్ అట్ హర్. ఒక డిస్కస్టింగ్లా అనిపించింది నాకు. తనకి కొంచెం కూడా గిల్టీ లేదు. నేను అక్కని ఒక కొంచెం కూడా ప్రేమ కూడా లేదు. తనని అలా చూస్తూ ఉండిపోయాను. అర్జున్ వచ్చి నన్ను తీసుకెళ్తుంటే నా సిస్టర్ ఫేస్లో ఫ్రస్ట్రేషన్ చూడాలి. అది రియల్ కర్మ. ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు గుర్తొచ్చాను అంటే, నా హెల్ప్ కావాలి వాళ్ళకి, నా మనీ కావాలి. వాళ్ళు నా మనీ కోసం సారీ చెప్తున్నారు, నా పెయిన్ కోసం కాదు, నాకు చేసిన ద్రోహం కోసం కాదు. నా గుండె పగిలిపోయింది. నాకు అప్పుడు లేని పేరెంట్స్ ఇప్పుడు ఎందుకు? వద్దు, నాకు అవసరం లేదు ఈ రిలేషన్. నేను నా ఫాదర్కి మెసేజ్ చేశాను, నేను మీ బేటీని కాదు, మీరు నాకేమి అవ్వరు, దయచేసి ఇంకెప్పుడు మెసేజ్ చేయకండి, నా నెంబర్ని తీసుకోకండి ఇంకెవరి నుంచి అని చెప్పి మెల్లిగా అందరినీ బ్లాక్ చేసేసాను. మళ్ళీ నెంబర్ మార్చేశాను. అంతే. అర్జున్ని రిక్వెస్ట్ చేశాను వాళ్ళని ఎప్పుడు నన్ను కలవనీయకుండా చేయమని. అంతే. ఏమైందో నాకు తెలీదు, తెలుసుకోవాలని కూడా నేను ట్రై చేయలేదు. నేను లైఫ్లో హ్యాపీగా ఉన్నాను అర్జున్తో. నా ప్రపంచం ఇప్పుడు ఆశ, అర్జున్. నా చిన్న ప్రపంచం, కానీ సంతోషంగా ఉన్నాను. మీరు చెప్పండి, మీ సొంత సిస్టర్ మీ బాయ్ ఫ్రెండ్తో మిమ్మల్ని చీట్ చేస్తే మీరు క్షమిస్తారా? అది మీ పేరెంట్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళని క్షమిస్తారా?
అక్కడ నా బాయ్ ఫ్రెండ్ కంటే నా సిస్టర్ చేసిన బీట్రేలే నాకు చాలా బాధ అనిపించింది. తను చేసిన బీట్రేల్ కంటే నా పేరెంట్స్ తను తప్పు చేస్తే నన్ను కాకుండా తనని చూస్ చేసుకున్నారు. అది ఇంకా పెయిన్ వేసింది. మీరు చెప్పండి, మీరు నా పొజిషన్లో ఉంటే ఏం చేసేవాళ్ళు? నిజం చెప్పండి, నేను చేసింది రైటేనా? ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ బాక్స్లో ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ని షేర్ చేయండి. దిస్ ఈజ్ రెడిట్ రాణి సైనింగ్ ఆఫ్.